చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ మా వందనములు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ మా స్వాగతం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ సర్వాధికారి మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. మరి రీతిగా నాయన మరి ఒక మారు ప్రభా నీ బంగారు వాక్యాలు నాయన ధ్యానించడానికి, ప్రకటించడానికి, ఆచరించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా నాయన, నీ వాక్యం ఎంతో విలువైనది ప్రభా, విలువైన విషయాలను మాకు తెలియచేస్తుంది ప్రభా. అందును బట్టి స్తోత్రాలు ప్రభా. మరి మీ సేవకుని మీ సిలుచాటును మరుగుపరుచుకునండి అయ్యా. అనేకమైన విషయాలు నాయన పంచుతూ ఉండగా నాయన నిర్గమాకాండంలో నుంచి ప్రభా ఎన్నో గొప్ప విషయాలు ప్రభా ప్రతి బిడ్డకి ప్రకటించుండగా నాయన మీ జ్ఞానంతో నింపండి ప్రభా. అయ్యా అయ్యా ఏ విషయాలైతే ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా వెల్లడిపరుస్తున్నారో ప్రభా అటు విషయాలు ప్రతి బిడ్డకి కూడా ఉపయోగకరంగా ఉండటానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డను నీలో బలపరచండి అయ్యా. ప్రతి బిడ్డని నాయన ప్రభా సత్యమైన జీవమైన మార్గంలో నడవడానికి కృప చూపించమని ఈ కృతి ప్రార్థన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గత వారం మనం నిర్గమాకాండంలో 14వ అధ్యాయం మొదటి 14 వచనాలు ధ్యానం చేసుకున్నాం. సో అధ్యాయంలో మొత్తం 31 వచనాలు ఉన్నాయి. నేటి వాక్య భాగంలో 15వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం. సో ఈ యొక్క 15 నుంచి 31 వచనాల్లో చాలా అద్భుతమైన విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. మేఘస్తంభము, ఎర్ర సముద్రము ఎంత అద్భుతమో కదా. మనందరికీ బాగా తెలిసిన వాక్య భాగాలు ఇవి. అయినను సో ఆయా వచనాలను మనం ధ్యానం చేస్తూ కొన్ని విషయాలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 15వ వచనం మొదటి నుంచి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. ప్రియులారా, మనం గత 14 వచనాల్లో మనం ఏం ధ్యానం చేస్తామంటే వారికి ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, వెనకాల ఫరో సైన్యం వారిని వెంటాడింది. సో ఎదరికి పోవటానికి అవకాశం లేదు, అలాగని తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు. ఖచ్చితంగా శత్రువుల చేతికి చిక్కే ఒక భయంకరమైన విపత్తు వారి కళ్ళ ముందే ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఎంత భయానకమో ఆలోచన చేయండి. చాలామంది వారి జీవితాల్లో వారు కొన్ని సమస్యల్లో చిక్కుకున్నప్పుడు వెనుక చూస్తే గొయ్యి, ముందు చూస్తే నొయ్యి అన్నట్టుగా మరి వారికి ఎటు వెళ్ళలేని దిక్కుతోచని పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. ప్రియులారా, ఇశ్రాయేలీయులు కూడా అంతకంటే కూడా ఘోరమైన భయంకరమైన అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు కూడా సముద్రాన్ని దాటలేరు కదా. అలాగే వెనకాల ఫరో సైన్యం వెంటాడుతుంది, అది వచ్చేస్తుంది, అది కళ్ళకు కనిపిస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎంత భీకరంగా ఉంటుంది. దాన్ని బట్టే కదా వారి విశ్వాసాన్ని వారు కోల్పోయారు. ఎన్నో అద్భుత కార్యాలు చూసుండి కూడా దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు అంటారు వాటిని. ఏమండి, ఎన్ని అద్భుతాలను ఇశ్రాయేలీయులు వారి కన్నులతో వారు చూశారు. అన్ని అద్భుతాలు చూసిన ఈ ఇశ్రాయేలీయులు, అంత గొప్ప దేవుడని తెలుసుకున్న ఈ ఇశ్రాయేలీయులు ఇప్పుడు వచ్చిన సమస్యను బట్టి వారు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోయి అపనమ్మకంతో నింపబడి మోషే మీద సనుక్కున్నట్లుగా, మాకు ఐగుప్తు దేశంలో చావటానికి స్థలం లేదనా ఈ అడవిలోకి తీసుకొచ్చావు, ఈ సముద్రం దగ్గర మమ్మల్ని చంపేయటానికా ఇక్కడి దాకా తీసుకొచ్చావని మోషే మీద సనుగుకున్నట్లుగా మనం 14వ వచనం వరకు చూసాం. సో ఎవరికైనా సరే కొన్ని పరిస్థితుల్లో ఆ రీతిగా అలాంటి భయంకరమైన పరిస్థితిని వారు అనుభవించే పరిస్థితులు ఉంటాయి. ప్రియులారా, అయితే ఏ పరిస్థితికైనా చాలిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఏ స్థితికైనా చాలిన దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఈరోజు నమ్మటం అనేది
చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది. ఎవరికి వారు వారి జ్ఞానాన్ని బట్టి వారు విశ్వసించడం జరుగుతుంది. కొంతమంది అద్భుతాలు ఉన్నాయని నమ్ముతారు, కొంతమంది అద్భుతాలు లేవంటారు. కొంతమంది స్వస్థతలు ఉన్నాయంటారు, కొంతమంది స్వస్థతలు నిలిచిపోయాయి అంటారు. కొంతమంది భాషలు ఉన్నాయని నమ్ముతారు, కొంతమంది భాషలు లేవు అంటారు. సో కొంతమంది ప్రవచనాలు ఉన్నాయి అంటారు, కొంతమంది ప్రవచన వరం లేదంటారు. కొంతమంది మరి ఈ రీతిగా రకరకాల విశ్వాసాలని వారు కలిగి ఉంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ప్రియులారా, వారి చదువుని బట్టి, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ దైవికమైన జ్ఞానం చేత మనం ఆలోచన చేస్తే సో మన చదువుని మనం ప్రక్కన పెట్టాలి, మన శాస్త్రాన్ని మనం ప్రక్కన పెట్టాలి, మన స్వబుద్ధిని, మన సొంత జ్ఞానాన్ని ప్రక్కన పెట్టాలి. వాక్యాన్ని మనం పరిశీలన చేసి దేవుడు అనుగ్రహించే ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే మనం దేవుని మీద పూర్తిగా ఆనుకోవటానికి, దేవునిలో స్థిరంగా నిలవటానికి, దేవుని యొక్క శక్తిని పూర్తిగా విశ్వసించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఆ యొక్క ఎవిడెన్సెస్ని బట్టి వారు వాటిని ఆలోచన చేస్తూ పూర్తిగా దేవుని మీద ఆనుకోలేని స్థితిలో ఉంటూ ఉన్నారు అనటంలో సందేహం లేదు. కాబట్టి మనం పూర్తిగా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోక, మన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక మన పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచినట్లయితే అప్పుడు జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలను చూడగలుగుతారు. అలాగే దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలని చూడగలిగే స్థిరమైన విశ్వాసం కూడా మనిషికి అబ్బుతుందండి. అలాంటి విశ్వాసాన్ని ఆచరణ చేయాల్సిన అవసరత, ప్రాక్టీస్లో పెట్టాల్సిన అవసరత ఉంది. మనం విశ్వాసం మీద మన జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని కట్టుకున్నట్లయితే గాలి వచ్చినా, తుఫాను వచ్చినా అది కూలిపోదు. కాబట్టి మన విశ్వాసాన్ని మనం కట్టుకోవడానికి మనం ఏ బుద్ధిని ఆధారం చేసుకుంటున్నాం? మన స్వబుద్ధినా, మన చదువునా, లేకపోతే ఎవరు చెప్తున్న మాటలనా, సేవకులు చెప్తున్న మాటలనా? ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మనం దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. మనం ఈ యొక్క కొంత పరిస్థితుల్ని మనం ఆలోచన చేసినట్లయితే మరి శిష్యుల కాలంలో, అపోస్తుల కాలంలో, మరి అలాగే పాత నిబంధన కాలంలో, అలాగే తర్వాత కొంతమంది ప్రవక్తల కాలాల్లో మరి ఎన్నెన్ని అద్భుతాలు జరిగినాయి. నేటి కాలంలో చాలామంది మరి ఆ అద్భుతాలు లేవన్నట్లుగా అవే భక్తి జీవితం జీవిస్తూ ఉన్నారు. ఏమండి, బుద్ధివాక్యం ఉంది, జ్ఞానవాక్యం ఉంది, మరి మనకి తెలుసు, కృపావరాలు తెలుసు. అంటే ఆత్మఫలాలు ఉన్నాయి, ఆత్మవరాలు ఉన్నాయి. ఆత్మఫలాలు అయితే దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఈ రీతిగా మన వ్యక్తిగత క్యారెక్టర్స్ని, ఇవన్నీ కూడా మనలో ఆత్మఫలాలుగా ఫలించాలి. అవి ఇతరులకి కనిపించాలి. అది ఆత్మఫలాలు. ఆత్మవరాలు ఉన్నాయండి. ఆత్మవరాలు బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఏమండి, భాషలు మాట్లాడట, భాషలకు అర్థం చెప్పుట, ఏమండి, స్వస్థత వరం ఉందా లేదా, ప్రవచించుట. మరి మీరు మరి ఎక్కువగా ప్రవచన వరమును అపేక్షించుడి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అపేక్షించినట్లయితే అద్భుతాలు దేవుడు మన జీవితాల్లో చేయడానికి, అలాగే ఈ యొక్క సంఘంలో, ఈ సమాజంలో దేవుడు అద్భుతాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ప్రియులరా, మరి ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే చాలా మంచి అద్భుతం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏంటి అద్భుతం అంటే, వారికి వచ్చిన సమస్యకు పరిష్కారం వారికి అందేది కాదు, వారి యొక్క ఆ మనస్సుకు, వారి యొక్క ఆలోచనలకు అందే పరిష్కారం అది కాదు. మన జీవితాల్లో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ పరిష్కారం అనేది మనకి కనిపించదు, ఆ యొక్క దారి అనేది మనకు కనిపించదు. మన యొక్క ఇబ్బంది నుంచి మనం బయటపడే దారి మనకు కనిపించకపోయినా కూడా మనకు తెలియని ఒక క్రొత్త దారిని దేవుడు ఎప్పుడైనా తెరవగలడు అని మర్చిపోవద్దు. ఎదుర ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం ఉండగా మరి వీరందరూ అల్లాడిపోతూ ఉంటే, మోషే మొరపెడుతూ ఉంటే, మోషేతో అంటున్నాడు కదా దేవుడు, ఎందుకు మోషే మొరపెడుతూ ఉన్నావు? నీ చేతిలో ఉన్న కర్ర ఉంది కదా, ఆ కర్ర సముద్రం వైపు చాపు, ఆ యొక్క సముద్రం 2 పాయలుగా చీరుతుంది, ఆరిన నేలన ఇశ్రాయేలీయుల్ని నడిపించు అని దేవుడు మోషేతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సముద్రము విడిపోవడమా, 2 పాయలుగా నిలిచి గోడగా నిలవటమా, ఆ ఆరిన నేలన ఇశ్రాయేలీయులు నడవటమా? అద్భుతం కదండి, ఎంత ఆశ్చర్యం. చూద్దాం ప్రియులారా, 17వ వచనం. ఇదిగో
నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరుచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. రాత్రి మేఘస్తంభముగా దేవుడు వారిని నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మేఘస్తంభము ఏంటి? ఆ మేఘస్తంభము, మేఘస్తంభము అనగా ఆ పేరులోనే ఉంది అది ఒక మేఘము అని. మేఘం అంటే ఎలా ఉంటుందండి? బాగా దట్టమైన పొగ ఎలా ఉంటుందో మేఘస్తంభముగా అది ఉంది. ఆ మేఘస్తంభం ఏంటి అంటే మేఘస్తంభాన్ని దేవదూతగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆ దేవదూత ఎవరు? ఆ దేవుడేనా? ఆ యొక్క యెహోవా అయినా? అక్కడ మేఘస్తంభంలో దేవదూత ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేసినట్లయితే ఆ మేఘస్తంభాన్ని మాత్రం ఇక్కడ మనం దూతగా, దేవదూతగా మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనకి ఆధారం అనేది దొరుకుతూ ఉంటుంది. ఏంటంట 19వ వచనం అండి. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత, ఇశ్రాయేలీయులకు ముందుగా నడుచుచున్న ఆ దేవదూత అంటే ఆ మేఘస్తంభము అప్పుడు దాకా ఎదురుంది, ఇశ్రాయేలీయులకు ఎదురుగా నిలిచింది. మార్గాల్ని సరళం చేయడానికి, మార్గాల్ని చూపించడానికి, మన పనిని సక్రమమైన విధిలో దాన్ని పూర్తి చేయడానికి దేవదూతల్ని దేవుడు నియమిస్తారని మన వాక్యాలను ధ్యానం చేస్తూ ఉంటాం. మనకు ముందుగా పంపించి మన పనుల్ని సఫలం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇశ్రాయేలీయులకి ఎదుట ఆ మేఘస్తంభం నడుస్తున్నట్లుగా దేవదూత ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు వెనక్కి వచ్చి ఏమైంది? ఎందుకు వచ్చింది వెనక్కి? ఆ మేఘస్తంభం వెనక్కి వచ్చింది ఎందుకంటే ఆ మేఘస్తంభం వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు, ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించును. ఇప్పుడు ఎక్కడుంది? ఈ మేఘస్తంభం మధ్య ఉంటే ఎందుకు ఆ మధ్యకు రావాల్సి వచ్చింది? ఇశ్రాయేలీయులకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి. ఇశ్రాయేలీయులకి ప్రొటెక్షన్ ఇవ్వడంతో పాటు అక్కడ మేఘం అడ్డంగా ఉండటం వలన మరి ఏమైందంటండి, ఆ మేఘం వెనకాల ఉన్న ఐగుప్తీయులకి చీకటిగా ఉంది, బాగా చీకటిగా ఉంది. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. ఈ ఐగుప్తీయుల సేన ఈ ఇశ్రాయేలీల సేనని సమీపింపుకోకుండా ఈ మేఘస్తంభం మధ్య నిలిచింది. ప్రియులరా, మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని నాశనం చేయాలని చూస్తున్న మన శత్రువులకి మధ్య ఆయన నిలుస్తాడు. వారి మార్గాలకి ఆయన అడ్డుగా ఉండి మన మార్గాలను ఆయన సరళం చేసే దేవుడిగా ఉన్నారు. ప్రియులరా, నీతిమంతులకు క్షేమం కలుగునట్లుగా, వారి స్వాస్థ్యానికి క్షేమం కలుగునట్లుగా మరి దుష్టుల హస్తము వారి మీద ఉండకోకుండా దేవుడు అడ్డుకుంటూ ఉంటాడు. ప్రియులరా, నీతిమంతులకు, యథార్థవంతులకు, భక్తిపరులకు ఆయన కావలిని అనుగ్రహిస్తారు. ఇక్కడ ఇశ్రాయేలీయులకు దేవుడు కాపుదలిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి శత్రువులకు వారికి మధ్య మేఘస్తంభంగా ఉండి ఈ యొక్క ఇశ్రాయేలీయులకు వెలుగుగా ఉన్నాడు. అలాగే ఈ యొక్క ఇశ్రాయేలీయుల శత్రువులైన ఐగుప్తీయులకు చీకటిని వెదజల్లుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ చీకటిలో వారికి మార్గము కనిపించక, వారి ప్రయాణం కొనసాగక వారు ఈ ఇశ్రాయేలీయుల్ని చేరలేకపోయారు. ఆ రాత్రి సమయమందు జరుగుతున్న ఆ విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 21వ వచనం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె నుండెను. ఒక బలమైన గాలి వచ్చిందంట. ఆ బలమైన గాలి వీసినప్పుడంట ఆ నీరు విభాజింపబడి మరి అది అటు ఇది ఇటు అది గోడలాగా నిలిచిందంట. ఎప్పుడైనా మీరు ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఒక పాత్రలో నీళ్లు తీసుకోండి. పాత్రలో నీళ్లు తీసుకుని మనము ఏదైనా స్ట్రా తీసుకుని మనం గట్టిగా గాలి బలంగా ఊదుతూ ఉంటే నీరు కొంచెం ఇలా ఒక పల్లంలాగా ఏర్పడి ఈ నీరు ఇట్లా ఒక్కోసారి ఇలా లెగుస్తుంది.
అంటే మధ్యలో అదేమవుతుందంటే పల్లెం ఏర్పడతా ఉంటుంది. ఇప్పుడు దేవుడు బలమైన గాలిని పంపించినప్పుడు ఆ సముద్రమే మరి 2 పాయలుగా చీలి నేల ఆరిపోయి ఆరిన నేలన ఇశ్రాయేలు నడిచారు. అది ఊహించుంటారా వాళ్ళు? అలా దేవుడు చేస్తాడని ఊహించుంటారా? అలా వారి సమస్య నుంచి వారిని దేవుడు విడిపిస్తాడని ఊహించుంటారా? ఊహించుంటే ఏమండి అలాగూ సనుక్కునేవారా? ఊహించుంటే అలాగూ ఆ యొక్క మోషేని అవమానంగా మాట్లాడేవారా? ఊహించలా. చాలామంది కూడా నేటి పరిస్థితుల్లో దేవుడు సహాయం చేయగలడని వారు నమ్మలేని స్థితిలో ఉన్నారు. వారి ఊహకు అందని కార్యాలను దేవుడు చేయగలడని, వారి ఆలోచనలకు అందని కార్యాలని, వారి కంటికి కనిపించని మరొక నూతనమైన దారిని దేవుడు తెరవగలడని వారు నమ్మలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. ఏదేమైనా ఇశ్రాయేలుని కనికరించిన, కృప చూపించిన, వారికి వాగ్దాన దేశాన్ని ఇవ్వాలని ఆశపడిన దేవుడు తన కార్యాన్ని చేశారు. సో ఆరిన నేల మీద మరి ఇశ్రాయేలీల్ని దేవుడు నడిపించాడు. 23వ వచనం, ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తీల దండును కలవరపరచి. చూడండి ప్రియులారా, ఇక్కడ ఇంతకుముందు మనం చదువుకున్నప్పుడు మేఘస్తంభము ఒకవైపు వెలిగించింది, ఒకవైపు చీకటి ఉంది. ఒకవైపు వెలిగించి ఒకవైపు చీకటి ఎలా వచ్చింది అంటే మేఘమయమైన ఆ మేఘస్తంభములో అగ్ని మేఘమయమైన స్తంభము, వీరి వైపు వెలుగునిచ్చే అగ్నిస్తంభముగా ఉన్న, వెనక వైపు మేఘముగా ఉన్న ఆ మేఘస్తంభం ఏంటండి? అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూచి. యెహోవా ఎక్కడున్నాడు? ఆ అగ్ని మేఘమయమైన స్తంభములో యెహోవా ఉన్నట్లుగా యెహోవా ఆ అగ్ని మేఘమయమైన ఆ స్తంభము నుండి ఎవరి వైపు చూస్తారు? ఐగుప్తీల వైపు చూస్తే ఆ ఐగుప్తీయులు ఆ అగ్నిని చూసినప్పుడు, ఆ దేవునిని చూసినప్పుడు, ఆ శక్తిని చూసినప్పుడు వారికి కలవరం కలిగింది. యెహోవా దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలీల పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడని వారికి కలవరం కలిగింది. ఆ గుర్రాలకు కలవరం కలిగింది. వారు కలవరం చెందిపోయారు, కంగారు పడిపోయారు, ఆందోళన చెందిపోయారు. ఆ కంగారులో వారు ఏం చేస్తున్నారో తెలియక మరి కంగారు పడిన స్థితిలో, పరుగులు పెట్టిన స్థితిలో మరి వారి రథముల చక్రములు కూడా ఊడిపడిపోయినట్లుగా వారి ప్రయాణం కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 24వ వచనం, అయితే ఆ వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తీల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ప్రియరా, ఈ జీవితంలో ఎప్పుడైతే నీవు దేవునికి అనుకూలస్తుడిగా, దేవుని పట్ల యథార్థవంతుడిగా, దేవునికి ఇష్టడుగా నువ్వు జీవిస్తూ ఉన్నావో నీతో వైరం కోరుకున్న శత్రువులు దేవుడు నీతో ఉన్నాడని గుర్తెరుగుతారు. ఇక్కడ ఇశ్రాయేలీలతో దేవుడు ఉన్నాడని, ఇశ్రాయేలీల పక్షమున దేవుడు యుద్ధం చేస్తున్నాడని ఐగుప్తీయులు తెలుసుకొని ఇక మన వల్ల కాదురా బాబు అని వారు పారిపోదలిచారు. పారిపోదలిచిన ఆ సమయంలో ఏం జరిగిందంటే ఆ వేకువజామున మరి ఇదంతా జరుగుతూ ఉంటుంది. పొద్దు పొడుస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలీలందరూ కూడా మరి ఆవలి వైపుకి ఎక్కేశారు. ఆవలి వైపుకి ఎక్కేసిన తర్వాత వెంటాడుతున్న ఈ ఐగుప్తీలందరూ కూడా ఆ యొక్క సముద్రము మధ్యముననే ఉన్నారు. ఆ ఆరిన నేల మీద వారు కూడా ఈ ఇశ్రాయేలీని వెంబడిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఆ పొద్దు పొడిచే సమయానికి వారు పైకి ఎక్కారో, పైకి ఎక్కిన తరువాత ఆ యొక్క బలమైన అలలతో ఆ యొక్క సముద్రము మూసుకుపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 26వ వచనం, అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు, ప్రొద్దు పొడవడం అంటే పొద్దునే మనకి ఆ వెలుగు కనిపించడం. సో వెలుగు వచ్చిన ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయి, అది అలా సముద్రము పొంగుకుంటూ వస్తూ ఉంటే వారు వెనక్కు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు యెహోవా సముద్రము మధ్యన ఐగుప్తీయులను నాశనము చేసెను. ఇలా మునిగిపోయిందండి ఆ రథాలు, ఆ గుర్రాలు. ఏమండి,
ఆ యొక్క ఐగుప్తీయులందరూ కూడా ఆ యొక్క సముద్రం మధ్యనే ఉండగా అది భయంకరంగా పొర్లి వారిని ముంచివేసినట్లుగా, నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను, వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సేనను కప్పివేశాను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు 6 నెలలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే నుండెను. ఇది చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక విషయం మనకి గుర్తొస్తూ ఉంటుంది. మరి ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేసినప్పుడు పొడిచినప్పుడు పొద్దున్నే అల్లు చాలా వేగంగా ఉంటాయి కదా అని ఒక ఆలోచన వచ్చింది. నిజమే కదా, మీరు ఎప్పుడైనా విని ఉంటారు, పొద్దున్నే అలలు మరి చాలా ఎక్కువగా ఉంటాయి అంటూ ఉంటారు. ఈ ప్రొద్దు పొడిచినప్పుడు చాలా బలంగా ఆ పొర్లి అవి మూతపడినట్లుగా మరి అక్కడ రాయబడి ఉంది. సో అయితే ఇశ్రాయేలీలు 6 నెలలను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలకు గోడ వలె నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. సో సముద్ర తీరమున వీళ్ళు పైన ఉన్నారు, మంచిగా వారు గమ్యానికి చేరారు. సో చచ్చిపోయిన ఐగుప్తీల శవాలు అవి కొట్టుకొస్తాయి కదండి, అవి కొట్టుకొచ్చినప్పుడు వారిని చూశారు. వారిని చూసినప్పుడు ఏం కలుగుద్ది? ఆశ్చర్యం కలుగుద్ది, భయం కలుగుద్ది. దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఎన్నిసార్లు ఇశ్రాయేలీలు దేవుని గొప్పతనం తెలుసుకున్నా వారు మళ్ళా పడిపోయినట్లుగానే మనం నిర్గమకాండంలో చూస్తాం. ఇంతకుముందు ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు చూశారు. మళ్ళీ స్టిల్ ఇప్పుడు ఒక అద్భుతం, ఎంత అద్భుతం అంటే భయంకరమైన అద్భుతం అని చెప్పచ్చు. అంత అద్భుతం చూశారు. ఆ యొక్క ఐగుప్తీయులు, ఇశ్రాయేలీని వెంటాడాలనుకున్న ఐగుప్తీయులు చచ్చి పడి ఉన్నారు. ఆ యొక్క ఒడ్డుకు కొట్టుకొస్తున్నారు. వారిని చూసిన ఇశ్రాయేలీలకి దేవుడు అంటే ఎంత నమ్మకం కలగాలి. నిజంగా వారికి నమ్మకం కలిగింది. చూడండి, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీలు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కొంచెంగా వారు పడుతూ లేస్తూ ఇప్పుడు దేవుని వైపు, మోషే వైపు తిరిగినట్లుగా వారు నమ్మకం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రియులరా ఈ యొక్క 15వ వచనం నుంచి 31వ వచనం వరకు. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సో మనం ఎంతగా మన ఆలోచన మీద మనం ఆధారపడతామో అప్పుడు మనం దేవుని నమ్మలేం, పూర్తిగా దేవుని విశ్వసించలేం. సో పరిస్థితులను చూడటమో లేకపోతే మన చదువుని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి మనం ఆలోచించడమో చేయకూడదు. కానీ దేవుని శక్తిని బట్టి మనం దేవుని నమ్మాలి. మన పూర్ణ హృదయంతో దేవుని మీద ఆనుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, నమ్మాలి. నమ్మినప్పుడు దేవుని గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అలాంటి అద్భుతాలు, అలాంటి మేలులు దేవుడు మనందరి జీవితాల్లో కూడా చేయనుగాక. ఆమేన్. ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సో నేటి ప్రార్థన కార్యక్రమంలో మనం చేయబోయే ప్రార్థన అంశం భార్యాభర్తల మధ్య సఖ్యత వరకు ప్రార్థన చేద్దాం. సో చాలామందిని మనం చూస్తున్నట్లయితే భార్యాభర్తల మధ్య చీటికి మాటికి అయిన దానికి కాని దానికి చిన్న విషయాలకు కూడా మనస్పర్ధలు రావటం, వారి జీవితంలో ఉన్న నెమ్మదిని వారు కోల్పోవడం, ఆ యొక్క వైవాహిక ఆనందాన్ని, సంతోషాన్ని వారు అనుభవించుకోకుండా యాంత్రికంగా వారు జీవించడం మనం చూస్తూ ఉంటాం. ఏదేమైనా కొన్ని ఆత్మీయ విషయాలని మనం నేర్చుకోవడం ద్వారా, గ్రహించడం ద్వారా వైవాహిక జీవితాన్ని అతి మాధుర్యంగా మార్చుకోవచ్చు. ఒక సంస్థలో ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేస్తున్నప్పుడే వారి మధ్య ఏదో ఒక సందర్భంలో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, వారి ఆలోచనలు కలవకోకుండా ఉంటాయి, వారు భిన్నాభిప్రాయాలను కలిగి ఉంటారు. అలాంటిది వేరువేరు పరిస్థితుల్లో, వేరువేరు కుటుంబాల్లో, వేరువేరు ఆ యొక్క సామాజిక వ్యవహారాల్లో పెరిగిన ఇద్దరు కలిసి ఒక కుటుంబంగా మరి కలకాలం, జీవితకాలం ఉంటూ చాలా ప్రాముఖ్యమైన అంశాలని వారు కలిసి నెరవేర్చాల్సిన పరిస్థితుల్లో మరి ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో మనం ఆలోచన చేస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా పరిస్థితులు ఉంటాయి. కలహారంభం నీటి గట్టిన పుట్టు ఊట, అది అధికం కాకమునిపై దాన్ని విడిచిపెట్టమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే కలహం నీటి గట్టున ఎలాగైతే నీటి ఊట నిరంతరం పుడుతూ ఉంటుందో, భార్యాభర్తల మధ్య గొడవలు అవడానికి కూడా కారణాలు నిరంతరం ఉంటానే ఉంటాయి. ఏదో ఒకటి ఎవరో ఒకరి యొక్క తొందరపాటుతనం వలన, ఎవరి ఒకరి యొక్క కోపం వలన అవి ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా కనిపిస్తూ ఉంటాయి, సనుగుడు, గొనుగుడు. ఈ రీతిగా చాలామంది కుటుంబాల్లో వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, వారు కలిగి ఉన్న ఆర్థిక లోటుల్ని, అంటే ఫైనాన్షియల్గా వారికి ఏమన్నా లోట్లున్నా ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని బట్టి, హెల్త్ ఇష్యూస్, అనారోగ్య సమస్యలున్నా ఆ అనారోగ్య సమస్యలను బట్టి,
లేకపోతే కుటుంబం, ఒకవేళ అత్తమామలు ఉన్న కుటుంబం అయితే, తల్లిదండ్రులు ఉన్న కుటుంబం అయితే, తోబుట్టువులు ఉన్న కుటుంబం అయితే, వాటిని బట్టి కూడా ఆ కుటుంబంలో కొంత గలిబిలి, మరి కలిగి ఉన్న వ్యాపారాలను బట్టి, ఉద్యోగాలను బట్టి, పిల్లలను బట్టి, పిల్లల చదువులను బట్టి ఎన్నో రకాల కారణాలు వారి మధ్య ఉంటాయి. ఏదేమైనా కూడా జాగ్రత్తగా వాటిని సరిచేసుకుంటూ ఒకరినొకరు క్షమించి, ఒకరినొకరు ప్రేమించి హత్తుకోవలసిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను దేవుడు ప్రతి బిడ్డ మీద పెడుతున్నాడు. ఏంటి ఆ బాధ్యత అంటే, వివాహము అన్ని విషయాల్లో కూడా ఘనమైనదిగా చూచుకొనవలెను అనేది కదా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఘనమైనది అని అక్కడ ఆపేలా, మనం అందరం కూడా చదువుతాం, వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని చదివేసి ఆపేస్తూ ఉంటాం. కానీ అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, వివాహం అన్ని విషయముల్లో ఘనమైనదిగా చూసుకొనవలెను అని ఉంది. అంటే మనమే చూసుకోవాలి, మనమే దాన్ని ఘనమైనదిగా ఎంచుకోవాలి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, అనేక మందికి మనం మాదిరిగా ఉండాలి. ప్రియులారా, దేవుడు దానికి సహాయం చేయనట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కృప కలిగిన దేవుడు నాయన, ఇదిగో నా ప్రభువా, నేను నా భార్యతో కలిసి నా ప్రభువా ఈ రీతిగా భార్యాభర్తల కొరకు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు అయ్యా. ఈ లోకంలోనైనా అనేక మంది భార్యాభర్తలనైనా వారు సఖ్యతతో, సంతోషంతో, శాంతి సమాధానాలతో ఇదిగో వైవాహిక ఆనందాన్ని వారు అనుభవించినట్లుగా మీరు కార్యం చేయమని, వారికి జ్ఞానాన్ని అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన, ఎన్నో రకాల పరిస్థితుల్లో నా ప్రభువా, ఇదిగో నాయన, ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోక తొందరపాటు మాటలు మాట్లాడేసి ఎదుటి వారి మనసును గాయపరిచి దూరపరిచి నాయన, ఇదిగో ఎంతోమంది నాయన నా తండ్రి అయిన దానికి కాని దానికి చిన్న విషయాలకే ఇదిగో నా ప్రభు వారి పుట్టిళ్ళకు వెళ్ళటం, భర్తలకు దూరంగా ఉండటం, భార్యలకు దూరంగా ఉండటం. అయ్యా ఇదిగో నాయన, భార్య అంటే ఇష్టం లేకుండా బ్రతకడం, భర్త అంటే ఇష్టం లేకుండా బ్రతకడం. ఇదిగో నా ప్రభు ఈ రీతిగా నా తండ్రి కొంతమంది విడాకుల కొరకు దాకా వెళ్ళటం నాయన, ఇదిగో మేము చూస్తూ ఉండగా నాయన, అయా కుటుంబాల ఐక్యత కొరకు, సఖ్యత కొరకు మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. అయ్యా ఎంత బుద్ధి లేనితనం నా ప్రభు. ఇదిగో నా తండ్రి నా ప్రభు, ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం ఎంతో ప్రాముఖ్యం నాయన. ఇదిగో మరి ప్రాముఖ్యంగా నాయన, ఇక ఆ యొక్క వైవాహిక బంధాలను మీరు దృఢపరచమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. తగిన జ్ఞానంతో నింపండి నాయన. ఆయా కుటుంబాల్లో నాయన భార్యాభర్తలు కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి సహాయం దయచేయండి. అయా వారిని ప్రార్థనాత్మతో నింపండి నాయన. అయా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడానికి సహాయం దయచేయండి నాయన. అయా మీ కృప చూపించండి నా ప్రభా. ఆయా కుటుంబాల్లో అలుముకున్న చీకటిని తరిమి కొట్టండి, అజ్ఞానాన్ని, అవివేకాన్ని, తొందరపాటుని, ఆయా గర్వాన్ని నా ప్రభా, అహాన్ని నా ప్రభా తరిమి కొట్టండి నాయన. ఒకరినొకరు క్షమించుకుంటూ, ప్రేమించుకుంటూ నా ప్రభా సంతోషంగా వారి జీవితాన్ని వెళ్ళబుచ్చడానికి సహాయం దయచేయండి. వారి బిడ్డలను దీవించండి, వారి కుటుంబంలో గొప్ప ప్రేమాప్యాయతలను దయచేయండి. రుచి లేని కుటుంబాలుగా ఉండకూడదు నా ప్రభా. అయా రుచి పచి లేని చప్పటి కుటుంబాలుగా ఉండకూడదు నాయన. వారి భార్యాభర్తల మధ్య రుచి అయిన కుటుంబాన్ని, రుచి అయిన సంబంధాన్ని మీరు అనుగ్రహించమని, మీ కాపుదల దయచేయమని, ఇది మొదలుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలు వారి జీవితంలో నాయన సత్యాన్ని గ్రహించి తగ్గించుకుని నాయన వారి జీవిత భాగస్వామిని ప్రేమించడానికి, గౌరవించడానికి, వారికంటే గనులుగా ఎంచడానికి నాయన మీ సహాయం దయచేయండి. అయా ఇదిగో నాయన, ఎవరికి వారు నాయన వారి జీవిత భాగస్వామిని వారికంటే ఘనమైన వారిగా, అయా వారికంటే నా తండ్రి నా ప్రభు మంచి వారిగా వారు ఎంచినప్పుడు నా ప్రభా వారి జీవితంలో గొప్ప సంతోషం అనేది కలుగుతుంది నా ప్రభా. అలాంటి మనసు ప్రతిబిడికి అనుగ్రహించి వారి జీవితంలో గొప్ప సంతోషం దయచేయమని ప్రభునేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ఈ వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.